హలో గైస్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, దిస్ సైట్ కాంట్ బీ రీచెడ్ అనే ప్రాబ్లం మీ మొబైల్లో కూడా వస్తుందా? సో ఫ్రెండ్స్, అయితే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దిస్ సైట్ కెనాట్ బీ రీచెడ్ అనే ఈ ప్రాబ్లం రావడానికి రెండు కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మీకు మీ క్రోమ్ బ్రౌజర్లో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకటి, మీ మొబైల్ డేటా అనేది వైఫై కనెక్షన్ అనేది స్లోగా ఉండడం. రెండోది, ఆ వెబ్సైట్ అనేది బ్లాక్ కావడం లేదా బ్యాన్ కావడం. సో కొన్ని వెబ్సైట్స్ అనేవి కొన్ని కంట్రీస్లో బ్యాన్ అవుతాయి. సో దీనికి ఒకే ఒక సొల్యూషన్ వచ్చేసి ఫ్రెండ్స్ విపిఎన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపిస్తాను దీనికి ఎలాంటి సొల్యూషన్ మనం కనిపెట్టాలో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒకసారి నా మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తాను. సో ఇందులో నేను క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఏదైనా ఒక బ్యాన్ అయిన వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ టిక్టాక్ అనేది బ్యాన్ అయింది కదా. సో ఈ టిక్టాక్ వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తాను చూడండి. సో టిక్టాక్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ దిస్ సైట్ కెనాట్ బి రీచెడ్ అని వస్తుంది. సో ఇది ఇండియాలో టిక్టాక్ అనేది బ్యాన్ కదా. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ నేను ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి. సో అయితే మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకే, సో ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఒక విపిఎన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చాలామంది చెప్తుంటారు మీరు క్రోమ్ బ్రౌజర్లో ఈ సెట్టింగ్ చేయాలి, ఆ సెట్టింగ్ చేయాలి, కానీ అవన్నీ ఏం చేసినా ప్రయోజనం అనేది ఉండదు ఫ్రెండ్స్. సో అయితే ఇక్కడ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ టర్బో విపిఎన్ అనే విపిఎన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు, టర్బో విపిఎన్ అనేది ఒక మంచి సెక్యూర్ విపిఎన్ అండ్ సేఫ్ విపిఎన్. సో దీన్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ అయితే చేస్తున్నాను. సో దీన్ని నేను ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేస్తాను. సో మీరు కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకొని దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ టర్బో విపిఎన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక క్యారెట్ లాగా ఒక ఆప్షన్ అనేది మాకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ క్యారెట్ లాగా ఒక ఆప్షన్ని మీరు క్లిక్ అయితే చేయాలి. సో ఈ క్యారెట్ లాగా ఉండే ఈ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకు కనెక్టింగ్ అనేది అవుతుందన్నమాట. సో మనం లొకేషన్ చేంజ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనెక్ట్ అనేది అవుతుంది. జస్ట్ వెయిట్ చేయండి మీరు. సో నేను మీకు ఈ ప్రాబ్లం రాకుండా చూపిస్తాను. సో కనెక్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేస్తాను. సో అది ఆటోమేటిక్గా మనకు అది తెలుస్తుంది, లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ లొకేషన్ అనేది యూఎస్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకుంది. సో అదే ఉండని. సో దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మళ్ళీ అదే tiktok.com అనే వెబ్సైట్ నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, tiktok.com అని టైప్ అయితే చేస్తాను చూడండి ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో. ఓకే, tiktok.com. సో ఇప్పుడు నేను దీన్ని సెర్చ్ చేస్తే 100% ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు మీరు ఇక్కడ లైవ్ ప్రూఫ్ మీరే చూడొచ్చు. సో ఇక మీరు మిగతా ఏం సెట్టింగ్ చేసుకోవాలని అవసరం లేదు, డైరెక్ట్గా ఇది చేయండి. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టిక్టాక్ అనేది ఓపెన్ అయింది. సో ఇండియాలో అనేది టిక్టాక్ అనేది బ్యాన్ అయింది, కానీ మనం ఈ విపిఎన్ యూజ్ చేసినట్లయితే టిక్టాక్ అనేది ఓపెన్ అవుతుంది. సో టిక్టాక్ని ఓపెన్ అయితే మనకి ఇక్కడ టిక్టాక్ వీడియోస్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఈ దిస్ సైట్ కెనాట్ బి అనే ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫిక్స్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ యొక్క పద్ధతిలో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.